लोगों ने जो మనం చూసిన మూవీ బెంగళూరు హైవే చాలా వెబ్ సిరీస్లో చాలా బాగుంది. ఒక 45 నిమిషాల మూవీ ఉండే, బట్ ఇట్స్ అ న్యూ కాన్సెప్ట్ ఆఫ్ ద హారర్ మూవీ. ఇట్ వాజ్ డైరెక్టెడ్ బై అవర్ వినీత్ త్రివేది, and it is really a new concept of the some type of a hosted home on the Bangalore highway near Shadnagar. So we can say that this movie will be very get a good points, and it will be get a very high in the future. And I myself and my family and we are the relatives to our Vineet Trivedi. So we are I am working as a Superintendent of Police or Commandant of 1st Battalion. I am very happy to see that movie, because it's the first movie which was made by our web series, our Vineet Trivedi, and really it's a very good concept of the movie. So it will be run. We hope that he will be give more and more movies in future, and he'll get a 100% successful. Thank you. ఇంకోటి ఏంటంటే ఇది యథార్థ కథ ఏంటంటే ఆ గ్రామ సర్పంచ్ ఆ విలువైన ఆస్తులను ఏంటంటే అతి తక్కువ ధరలో తీసుకోవాలని అతన్ని బ్లాక్మెయిల్ చేసుకుంటూ ఏంటంటే మళ్ళీ దయ్యాలని భూతాలని చెప్పి మెసేజ్ పరంగా అది పోలీసు వాళ్ళని కూడా ఏదో మభ్య పెట్టడానికి ఈ ఉన్న యథార్థాలని తెరపైకి తెచ్చారు. సార్ మెసేజ్ పరంగా ఎక్కుతుందంటారా, జనాలకి రీచ్ అవుతుందంటారా? అవుతుంది, తప్పకుండా అవుతుంది. 100% ఇస్తారంట. మీడియా సహకారం ఉంటే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. बेंगलुरु हाईवे मूवी बहुत सक्सेसफुल रहेगी, और इसको मैक्सिमम मीडिया कवरेज करके अब इसको डेवलप करना चाहिए. एक्टिंग परम सर, एक्टिंग फर्स्ट क्लास में, एज इट इज फर्स्ट क्लास, रिच फर्स्ट क्लास, एवरीबॉडी फाइन, 100% पक्का या ఎలా అనుకుంటున్నారు మీరు? ఈ మూవీలో యాక్ట్ చేసినందుకు కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారా? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను, అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ మీ. ఓకే. అండ్ వినీత్ సార్ కానీ మా టీమ్ మెంబర్స్ కానీ ఈవెన్ మై ఫ్రెండ్ చాలా 100% ఇచ్చారనుకుంటున్నారా? 100 కాదు 200%. అండ్ ఇది చాలా హిట్ అవ్వాలనేసి కోరుకుంటున్నాను. ఇంకా మీరు ఏమైనా ఆడియన్స్కి ఏమైనా చెప్తారా? సో ఆడియన్స్కి అయితే నేను చెప్పేది ఒకటే, ప్లీజ్ ఇది కంపల్సరీగా మీరు వాచ్ చేయాలి. చాలా మంచిగా వచ్చింది, ఇట్స్ ఎ మూవీ. సో మెసేజ్ పరంగా ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా ఆడియన్స్కి? మెసేజ్ రూపంలో మీరు సంథింగ్ మూవీ చూడాలని అండ్ చూస్తే ఎంత బెనిఫిట్ ఎనీథింగ్? ఇప్పుడు ఈ జనరేషన్లో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ వస్తున్నాయి, కానీ ఈ కాన్సెప్ట్ రియల్గా ఇట్స్ 2 డిఫరెంట్ కాన్సెప్ట్. అండ్ ఓకే, సో ఆడియన్స్ అందరికీ చెప్పేది ఒకటే, ఈ మూవీ చూసి ఎంజాయ్ చేసి ద బెస్ట్ రెస్పాన్సిబిలిటీ, ఐ మీన్ మాకు ఆడియన్స్ అందరి దగ్గర నుంచి వచ్చేది గుడ్ థింగ్స్, అంటే మాటలన్నీ మంచిగా మాట్లాడాలని కోరుకుంటున్నాను. యాక్చువల్లీ తెలుగులో కొంచెం వీక్ నేను. నో ప్రాబ్లం, బాగా మాట్లాడుతున్నారు. ఇంకొంచెం ఏమైనా రిక్వెస్ట్ ఉంటే పెట్టేసుకోండి ఇప్పుడు. యా, నేనైతే ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే ద ఫస్ట్ టైం నేను వచ్చి ఇలాగ స్క్రీన్లో చూడడం, అంటే మిమ్మల్ని మీరు చూసుకోవడం ఇట్స్ ఎ ఫస్ట్ టైం, అండ్ రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆడియన్స్ అయితే ప్లీజ్ వాచ్, మీరు కంపల్సరీగా వాచ్ చేసి గుడ్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలనేసి కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ओके, सो मतलब मुझे कैसा लगा काम करके? ओके, आई लव्ड इट. I मतलब आई एम फीलिंग लाइक आई एम ऑन क्लाउड 9. आई फील लाइक दैट बिकॉज जैसा सर ने नरेट किया था मूवी को, आई वॉज हैविंग दीज विजुअल्स इन माई हेड, एंड लेटर लाइक व्हेन आई सॉ इट ऑन द स्क्रीन, it looked amazing. I felt like oh my god. So if you want to get scared, अच्छा है, बहुत अच्छा है, बहुत अच्छा है. Yes. So if you really want to get scared, then you have to watch the movie in the cinema hall. That is what I'll suggest everyone. Okay, thank you. మూవీ చాలా బాగుందండి. ఒక కొత్త కాన్సెప్ట్, స్పెషల్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా నచ్చింది. ఎండింగ్ కూడా చాలా ట్విస్టింగ్ ఉండే.
didn't expect that kind of ending in the movie. So all the best to the entire team. జనాలకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారా? డెఫినెట్లీ రీచ్ అవుతుంది. ఒకవేళ మనం ఎంకరేజ్ చేస్తే డెఫినెట్లీ దే విల్ బి ఏబుల్ టు సీ ద మూవీ. ఏ పాయింట్లో రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? ఏ పాయింట్ ఆఫ్లో రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? ఏ పాయింట్ అంటే అంటే ఇప్పుడు వాళ్ళకి రీచ్ అవ్వడానికి ఒకటి ఇచ్చారు కదా. సోషల్ మీడియా ఉంది, చాలా మనకు బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. యూ కెన్ షేర్ దిస్ మూవీ లింక్. ఒకవేళ వస్తే ఇప్పుడు మనము అమెజాన్ అనుకోవచ్చు, చూద్దాము మనకి ఎంత ఎంకరేజ్మెంట్ వస్తుంది. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. సో మూవీ గురించి ఇది చాలా కొత్త కాన్సెప్ట్తో వచ్చారు. ఆన్ దాట్ దే ఆర్ గివింగ్ అ ఛాన్స్ ఫర్ ద న్యూ కమర్స్. సో దట్స్ అ వెరీ గుడ్ థింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీ రైట్ నౌ. సో వేరే న్యూ ఫేసెస్ వచ్చినప్పుడు కొన్ని కొత్త కాన్సెప్ట్స్లో కూడా వచ్చే అవకాశం కూడా ఉన్నాయి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎంటైర్ క్రూ యాజ్ వెల్ యాజ్ ది టీమ్కి ఏం చెప్పాలనుకున్నా? టీం వర్క్ మొత్తం ఎలా జరిగింది? టీమ్ వర్క్. సో బీజిఎం అనేది నాకు చాలా నచ్చింది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా మంచిగా ఉంది. ఆన్ దాట్ కొత్త ఫేసెస్ ఉన్నాయి. సో ఎవ్రీబడీస్ యాక్టింగ్ ఈజ్ వెరీ గుడ్ కంపేర్ టు ద అప్కమింగ్ ఫిలిమ్స్. సో చాలా అవకాశం ఇంకా దొరకాలి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ది ఎవ్రీ టీమ్. మొత్తం జనాలందరికీ రీచ్ అవుతుంది అనుకుంటున్నారా? పక్కాగా ఆబ్వియస్గా 100% and 50%. I would go with the 100%. Sure. So whatever the thing is right now, so social media has a good power of circulating things. ఇంకా వేరే కొత్త కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు జనాలకి కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. సో దట్ ఈస్ వన్ పాయింట్. సో ఐఎమ్ హ్యాపీ విత్ ద మూవీ. థ్యాంక్ యూ. నువ్వు చాలా బాగా నేర్పించారు. ఇంకా నాకు చాలా చేయడానికి బాగా హ్యాపీ అనిపించింది. ఫీల్ చూడడానికి ఇంకా స్కేరీ చాలా ఉంది. నువ్వు యాక్టింగ్ చేసేటప్పుడు కొంచెం భయం వేసిందా? ఏం లేదు, హ్యాపీగా చేసావా? ఎంత హ్యాపీగా చేసావు? చాలా హ్యాపీ. ఇంకా డైరెక్ట్ నీకు మంచి పేరు వస్తుంది అనుకుంటున్నావా? యా పక్క ఇంకా డైరెక్టర్స్ ఇంకా ప్రొడ్యూసర్ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు, బాగా నేర్పించినారు. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఓకే. Starting కొత్త actors, so I was not sure if it will be up to mark, but I'm very happy to see that everyone gave their best and it was really very scary. అంటే మీకు అరర్ మూవీ అంటే ఫుల్ అరర్ వచ్చిందా? I felt that thrill and I'm satisfied with this, and I wish everyone great success for the future. And ఈ మూవీ తర్వాత I know this is going to be a ఆర్టిస్ట్కి ఏం చెప్పాలనుకుంటున్నాను? చాలా బెస్ట్ ఇచ్చారు, 100% ఇచ్చారు. ఐ హోప్ దిస్ విల్ బీ ఏ స్టార్ట్ ఫర్ దేర్ ఫ్యూచర్ అండ్ ఐ విష్ సక్సెస్ ఫర్ దిస్ మూవీ అండ్ ఆల్ ది యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్. థ్యాంక్ యూ. యాక్ట్ చేసావా? బాగుందా? భయపడ్డావా? భయపడలే. బాగా యాక్ట్ చేసావా? 100% ఇచ్చావా నువ్వు? ఏం చేసావా? యాక్టింగ్ చేసావా? హ్యాపీగా ఎంజాయ్ చేసావా? యాక్టింగ్ చేసావా? ఎంజాయ్ చేసావా? యాక్టింగ్ అండ్ ఎంజాయ్ బోత్ అప్. యా, ఆల్ ది బెస్ట్ అమ్మా. बहुत न्यू कॉन्सेप्ट था एंड इट वाज रियली स्केरी थोड़ी देर के लिए. तो एक्चुअली बिकॉज ऑफ म्यूजिक एंड एवरीथिंग एडिटिंग इट वाज वी वर फीलिंग लाइक वी आर देयर इन द मूवी. Clarity was superb and I'm very much sure that movie will be super duper hit. Artist for everybody was excellent, very good acting, everything was very nicely formed. That's it. Yeah, thank you. సార్ చెప్పండి, మీరు ఈ మూవీలో చేసినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు? నేను ఫీల్ అవుతాను, ముందు జనాలు ఎట్లా ఫీల్ అవుతాను అది నాకు తెలుసుకోవాలని ఇంపార్టెంట్ ఉంది. మీరు మాట్లాడితే కదా. నేను ఆల్వేస్ ఐ ఫీల్ గుడ్, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సార్ 100% ఇచ్చారా మీరు? Definitely. See, we are starting, so I know that there are some gaps. But in future, definitely, we are not ending. Back-to-back web series ఉన్నాయి, back-to-back మేము తీస్తాం. పబ్లిక్లా కాన్సెప్ట్ వచ్చే వరకు మేము ఓడిపోం, మేము ముంగట్ ఉంటాం. And Trivedi production, we have opened the Trivedi production and clearly, it's very clearly indication to all. Those who having the talent, ఎవరైనా దగ్గర టాలెంట్ ఉంటుంది, డెఫినెట్లీ వాళ్ళని 100% వితౌట్ ఎనీథింగ్ విల్ గివ్ ద ఛాన్స్.
there is nothing. సార్ ఆడియన్స్ నుంచి ఒక క్వశ్చన్ మాది. చెప్పండి. మీరు ఇంత భయపడుతున్నారు కదా, హార్ట్ అటాక్ ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఏమవుతారు సార్? వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి చెప్పండి. ఇంత భయపిస్తున్నారు, మీరు చాలా భయపిస్తున్నారు. Actually, I love to watch horror and I love to do horror also. So, in future also, will always love to do horror movies, horror shows. So, because see, horror is a thing where public కొంచెం మిగతా పాత టెన్షన్స్లు ఇవి అన్ని పక్కకు పెట్టి దే అట్లీస్ట్ రియలైజ్ ఓకే ఇప్పుడు ఏం జరుగుతుంది ఆ ఫీలింగ్స్ చాలు. మాకు చిన్న డౌట్ కూడా సార్, చెప్పండి. ఇంకొంచెం ఫ్యామిలీ కూడా యాడ్ చేస్తే బాగుండేది. డెఫినెట్లీ ఇన్ ఫ్యూచర్ నెక్స్ట్ ప్రాజెక్ట్లో అది కూడా అవుతుంది, అది కూడా అవుతుంది. మేబీ దయంతో కూడా కావచ్చు, దయం కూడా కామెడీ చేయొచ్చు. సో డెఫినెట్లీ ఇన్ ఫ్యూచర్లో కూడా అవుతుంది. బట్ ఐఎమ్ ప్రామిస్ నెక్స్ట్ మూవీ మీరు కాన్సెప్ట్ మొత్తం చాలా అంటే మీరు మూవీకి ఓకే నా 100% పక్క ఇచ్చారు. కొంచెం మీరు స్మైల్ కూడా అప్పుడప్పుడు ఇస్తే బాగుండేమో. డెఫినెట్లీ ఆ కాన్సెప్ట్లో స్మైల్ సిచ్యువేషన్ లేకుండే, డెఫినెట్లీ ఆ కాన్సెప్ట్లో స్మైల్ లేకుండే అని వెళ్ళింది. బట్ ఐఎమ్ సీరియస్లీ ఐఎమ్ సేయింగ్ వీఆర్ కమింగ్ వెరీ సూన్ విత్ another project. We'll start the another project very soon. Sir, and ఈ మూవీ దిస్ మీ ఫ్యాన్ అప్. Sure, thank you madam. It's pleasure to me. It's pleasure always నా దగ్గర అందరు ఒకటే. I will see all two in one place. 100% ఇచ్చారు సార్, రీచ్ అవుతుంది And పక్కా. I hope all the media to please see, if you like you promote. That's it. me आपका साथ होना ज़रूरी है. आपका साथ जब रहेगा तो ही लोग, क्योंकि हमारा कॉन्सेप्ट हर नए लोग को बाहर लेके आना है. So we clearly decided and will do. So very soon we are coming with very strongly. All the with best, next. sir. All the best. Thank you. I will watch obviously, and it's a must-watch movie for sure. Yeah, definitely. So we wish them a very good luck to all of them, Team and it should be a huge success. All the best. Yeah, all the very best. Yes. And Vinit sir and Saloni, they were like really good. Even the kids, the family which they have shown in the movie, yeah, it was like great support. Yeah, nice. Thank you.